10 ఏళ్లల్లా కనీసం నియోజకవర్గానికి ఒక 5,000 ఇల్లులు ఇయ్యలేకపోయారు. ఆ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఇవాళ వచ్చి ఏది పడితే అది మాట్లాడి మమ్మల్ని అవమానిస్తాం, మీ ఇష్టం వచ్చిగా మాట్లాడతామంటే ఊరుకునేది లేదు. మా దేవుని జోలికి వచ్చినా ఊకోము, మా అస్తిత్వాన్ని దెబ్బతీసినా ఊకోము, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినా ఊరుకుండేది లేదు. ఇవాళ జీవితాంతం మంత్రిగా ఉన్నా సీతక్క ఏం చేయలేదంట. నువ్వేం చేసినావు 10 ఏళ్ళని నేను అడుగుతున్నా. మేమేమేం చేసినామో చూపిస్తాం రండి. మేమేమేం చేస్తున్నామో చూపిస్తాం. కనీసం పేదోడికి తినే కడుపు నిండా తినే బియ్యం కూడా మీరు చక్కగా ఇయ్యలే, రేషన్ కార్డులు ఇయ్యలే. ఇలా ఆడవాళ్లకు చీరలు ఇస్తే కళ్ళమంట, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తే కళ్ళమంట, ఇలా మరి మంచి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే కళ్ళమంట, గ్రూప్ 2 ఉద్యోగాలు వస్తే కళ్ళమంట. ఇలాగి మల్లంపల్లిలో టైర్ల కొట్టు అన్న బిడ్డ డిఎస్పీ అయింది. ఏటు నాగరంలో దుర్గం ఎల్లవ్వ మనమడు స్వీపర్ గ్రామ పంచాయతీలో ఆమె కొడుకు డిఎస్పీ అయిండు. వాళ్ళట 3 కోట్లు పెట్టి 10 పోస్టులు కొన్నారని ఈ దుర్మార్గులు ప్రచారం చేస్తారు. ఇదా మీ పద్ధతి? మీరు ఇయ్యరు, మమ్మల్ని ఇయ్యనియరు. మీరు ఇల్లు ఇయ్యలేదు, మేము ఇస్తామంటే మీ మనుషులను పెట్టి అడుగు ఇస్తున్నారు. మేము వచ్చి రెండేళ్ళే అయింది. 2 ఏళ్ళలో నేను 5,000 ఇల్లు తీసుకొచ్చిన. అంటే పోయిన ఏప్రిల్ దాదాపు సంవత్సరన్నర కాలంలోనే నేను 5,000 ఇల్లు తీసుకొచ్చిన. మరి మీరు 10 ఏళ్ళలో ఎన్ని ఇల్లు ఇచ్చారో చెప్పండి. కాబట్టి ఒక ద్వేషం, ఒక పగ, ఒక కక్ష. నేను పంచాయతీరాజ్ మంత్రి అయిన కాడ నుంచి టిఆర్ఎస్ నాయకులకు ఒక అడవి బిడ్డ, ఆదివాసి బిడ్డ, కోయ జాతికి, సమ్మక్క సారలమ్మ జాతికి మొట్టమొదటిసారి ఈ 76 ఏళ్ల చరిత్రలోనే ఈ జాతికి మంత్రిగా కోయ జాతి నుంచి ఫస్ట్ మంత్రి నేనే. సమ్మక్క సారలమ్మ దయతోటి, ములుగు ప్రజల దయతోటి, రాహుల్ గాంధీ గారి ఆ దయతో, రేవంత్ రెడ్డి గారి ఆ దయతో, ప్రేమతో మరి నాకు అవకాశం ఇచ్చారు. ఎంతసేపు ఈమెకి ఎందుకు ఇచ్చారు, ఈమె ఎందుకు ఇచ్చారు? అరే మేము చేయకూడదా? కూర్చొని లేవలేని వాళ్ళు, ఊర్లలోకి తిరగలేని వాళ్ళు వాళ్ళు మంత్రం వేయలేరు. కానీ మేము నిత్యం ప్రజల మధ్య ఉండేటోళ్ళకట పదవులు వద్దాను.